సరే అయితే మీరు అంటే ఒక సినిమా తర్వాత ఇప్పుడు గోదావరి లాంటి సినిమా చేస్తారు, ఇమీడియట్గా ఒక రగ్గడ్ సినిమాకి వెళ్తారు, దాని తర్వాత ఇంకొక మంచి ఎమోషనల్ మెలో డ్రామా చెప్తారు. అంటే ఏమైనా చూస్ చేసుకుంటారా, అంటే ఈ సినిమా తర్వాత ఈ సినిమా అని చెప్పి వచ్చిన స్క్రిప్ట్స్ నుంచి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ గ్రాఫ్ ఏమి మెయింటైన్ చేయరా? సహజంగా ఇప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ప్లే అ విలన్, లైక్ వెరీ నైస్ వెల్ రిటర్న్ విలన్. అది మనకు నేను ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నాను, అవకాశం రాదు. సో లైక్ అది రానప్పుడు లైక్ అలాంటి కొన్ని కోరికలు ఉంటాయి. లైక్ ఐడియలీ యుడ్ లైక్ టు డూ వన్ సాఫ్ట్ ఫిల్మ్, దెన్ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్, లైక్ విత్ నైస్ వేరియేషన్. బట్ అప్పుడు అలా జరగవండి ఎప్పుడు, అలా ఎప్పుడు జరగవు. సో ఉన్న వాటిల్లో ఏది మన ఆకట్టుకుంటుందో జానర్ పక్కన పెట్టేసేయండి, టైప్ ఆఫ్ సినిమా అది ఏం పడుతుందో, ఇది ఏది ఎక్సైట్ చేసుకుంటుందో దాన్ని చేయటమే బెస్ట్ సొల్యూషన్. బట్ అన్నపూర్ణ స్టూడియోస్ మీద మీరు చేసిన సినిమాలన్నీ కూడా వెల్ రిటర్న్ అండ్ మీకు సక్సెస్ తెచ్చినాయి. యా, ఏది పెద్దగా డిసప్పాయింట్ చేయలేదు. యాక్చువల్లీ నథింగ్, ఏది పెద్దగా డిసప్పాయింట్ చేయలేదు. యా, మీకున్న ఈ థాట్ ఏదైతే ఉందో నేను విలన్గా చేయాలనుకుంటున్నాను, వెల్ రిటర్న్ విలన్ అనేది మీ దగ్గరికి వచ్చిన డైరెక్టర్స్కి ఎవరికన్నా త్రో చేశారా? అంటే నేను చెప్పానండి, ప్రెస్లో చెప్పాను, చాలా మందికి చెప్పాను. లైక్ అది నా కోరిక, వెల్ రిటర్న్ విలన్, నాట్ లైక్ జస్ట్ ఒక క్యారికేచర్ లాగా మీసాలు తిప్పి హే అని అరుపులు కాకుండా అంటే దానికి వాడికి ఒక బ్యాక్ స్టోరీ ఉండాలి, ఒక చిన్న ఏమంటారు ఒక క్యారెక్టర్ గ్రాఫ్ ఉండాలి. లైక్ సో ఐడ్ లైక్ టు డూ సంథింగ్ లైక్ దట్. మీ మీద రాసుకుంటే ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్స్, ఎందుకంటే నాకు తెలుసు, నాకు కేపబిలిటీ ఉందని తెలుసు, బట్ అవకాశం రాలా. మేబీ ఫ్యూచర్లో వస్తుందేమో, యూ నెవర్ నో.